హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ ఏడాదిలో మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రైన్ డ్రైవర్గా, లోకో పైలట్గా ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ అక్షరాలు మీరు కానీ చూసుకుంటే 5,696 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 19 ఫిబ్రవరి 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తెలుగులో మీరు కానీ చూసుకుంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కింద పీడిఎఫ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వలేదండి. అడ్వాన్స్గా ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. కాబట్టి మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్ అకౌంట్ లింక్ రెండు కూడా కింద ఇచ్చాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఇవే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ వీక్లీ అలానే మనకు ప్రతి ఒక్క రోజు కూడా చెప్తూ ఉంటాము. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ బ్యాక్ వీడియోస్ కూడా చూడండి. మరి ఆలస్యం లేకుండా ఈ రోజు ఉండేది వీడియో అనేది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి మనకు రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనకు నోటీస్ నెంబర్ కూడా చూడొచ్చు. 1/2024 అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ మీరు కానీ చూసుకుంటే అసిస్టెంట్ మనకు లోకో పైలట్ అని ALP అంటారు. అందులో మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై మాత్రం కేవలం ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అలానే లాస్ట్ డేట్ మీరు కానీ చూసుకుంటే 19వ తేదీ 2/2024 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఓపెనింగ్ మనకు నోటిఫికేషన్ ఈ రోజు రావడం జరిగింది. ఓపెనింగ్ అనేది 20వ తేదీ నుంచి మీకు అప్లై లింక్ అనేది యాక్టివేషన్ అనేది అవుతుంది. ఆ తర్వాత మనకు లాస్ట్ డేట్ 19 ఫిబ్రవరి వరకు అయితే ఉంటుందండి. అంటే నైట్ 12 లోపల మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై డేట్లు అయితే మీకు క్లియర్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్ పేరు అసిస్టెంట్ లోకో పైలట్ అనేది ఉంటుంది. లెవెల్ 2లో మీకు శాలరీ ఇస్తారు. అనగా లెవెల్ 2 మీరు కానీ చూసుకుంటే 19,900 నుంచి 63,200 మధ్యలో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. అలానే మనం కానీ చూసుకుంటే ఏజ్ అనేది 1/7/2024 నాటికి మనకు 18 సంవత్సరాల నుంచి అలానే 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఇందులో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే చాలా పెద్ద వేకెన్సీ అని చెప్పుకోవచ్చు అండి. 56,096 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అలానే ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది ఇక్కడ ఈ మధ్యలో తీసుకుంటారనే గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే మీకు వెబ్సైట్ వెబ్ పేజ్లు ఇస్తారు. అది కూడా మీకు ముందు పోను వచ్చినట్లయితే మీకు నేను తెలియజేస్తాను. ఇదేంటంటే మనకు ఒక రకంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఐ అనేది అంటే సైట్ ఉంటుంది కదా, అది ఉండకూడదండి. డైరెక్ట్గా మీకు 6/6 అనేది మీకు చూసి ఉండాలి. అంటే మీకు ఎలాంటి సైట్ లేకుండా క్లియర్గా మీకు అంటే ముందు చూపు అనేది బాగుంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అయితే అందులో మీకు టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్తో పాటు అలానే ITIలో NCVT అలానే SCVT అనేది మీరు ఇక్కడ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఏ ట్రేడ్లో మీరు కానీ చూసుకుంటే ఫిట్టర్ కావచ్చు, అదే అంటే ఎలక్ట్రానికల్ కావచ్చు, అదే మెకానికల్ కావచ్చు. అలానే ఇక్కడ చెప్పినటువంటి మనకి ఏమిటంటే అందులో ఉండాలి. అవే కాకుండా డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారండి. ఈ దీంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే IT చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి ఇక్కడ ట్రేడ్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ట్రేడ్ వైజ్లో ఉన్న వాళ్ళు అప్లై ఇందులో చేసుకోవచ్చండి. మీకు కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ అకౌంట్లో కూడా వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అని సస్తే టెలిగ్రామ్లో ఉంటుంది. ఈ PDF అనేది కూడా అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కింద డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ ఇచ్చున్నాను, అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళేసి చదువుకోవచ్చు అండి పూర్తి డీటెయిల్. ఓకే, ఆ తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకుంటే 500 రూపీస్ నార్మల్గా ఉన్న వాళ్ళకి క్యాండిడేట్స్కి. అలానే SC కావచ్చు, ST కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, ఫిమేల్స్ కావచ్చు, అలానే మనకు ట్రాన్స్లేటర్కి వాళ్ళకి టోటల్గా 250 రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఓకే, హౌ టు అప్లై అనేది మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అలానే ఈ అప్సల్ వెబ్ పేజ్ సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కూడా అప్లై చేయండి. అక్కడ మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. 20వ తేదీన మీకు మన అప్సల్ వెబ్ పేజ్లో దొరుకుతుంది. అయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఏమిటంటే మనకు చెక్ చేసుకోవచ్చండి. సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి చెక్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అంటే మనకు ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయి చూడండి. ఆల్ ఇండియా ఓవర్లో కూడా ఇక్కడ మీకు వెబ్ పేజెస్ ఇచ్చారు. ఆ వెబ్ పేజెస్ మీ దగ్గర ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది అంటే అక్కడి నుంచి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ కావచ్చు, అలానే లేటెస్ట్గా తీసుకునే ఫోటో కావచ్చు, ఆ తర్వాత మనం చూసుకుంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అలానే మీరు కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా వీడియో షేర్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు కూడా మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను కింద. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా
చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.